హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈరోజు మన వీడియో ఏంటి అంటే ఎంతో ఆరోగ్యకరమైన వామాకు రోటి పచ్చడి. ఈ వాము గురించి వినే ఉంటారు కదా! వాము ఏంటి అనుకుంటున్నారా? మన వాడుక భాషలో ఓమా అని కూడా అంటూ ఉంటాము. మన భారతీయుల వంటిల్లే ఒక పెద్ద ఔషధాల గని. పోపుల పెట్టెలోని ఎన్నో పదార్థాలు అనారోగ్యాలను నివారిస్తాయి. ప్రతి ఇంట్లో ఉండాల్సిన వస్తువు వాము గింజలు అయితే ప్రతి ఇంటి పెరట్లో ఖచ్చితంగా ఉండాల్సిన మొక్క మాత్రం వాము మొక్క. ముఖ్యంగా చిన్నపిల్లలు పెద్దవారు ఉన్నవాళ్ళైతే ఈ వాము మొక్కలు పెంచుకోవడంతో ఎన్నో ప్రాబ్లమ్స్ నుండి ఈజీగా బయటపడతారు. ఇక ఈ వాము గింజలను వంటకాలతో పాటు రకరకాల కషాయాలను తయారీ కోసం ఉపయోగిస్తారు. వాము చక్కని సువాసనను అందిస్తుంది. వాములోని యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్, ప్రోటీన్స్ వంటి ఖనిజాలు శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వాము గింజలు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో అదేవిధంగా వాము మొక్క కూడా అంతే మేలు చేస్తుంది. వాము ఆకు అనగానే మొదటగా మనకు గుర్తొచ్చేది పకోడీ, బజ్జీలు వేసుకోవడము. ఇదొకటే కాకుండా ఈ వాము ఆకులను ఉపయోగించి రకరకాల వంటలు కూడా తయారు చేస్తూ ఉంటారు. అయితే ఈ మొక్కను ఆయుర్వేదంలో ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఈ వాము ఆకులు కడుపు నొప్పిని తగ్గించడానికి, అలాగే దగ్గు, జలుబు చేసినప్పుడు ఎంతో బాగా ఉపయోగపడతాయి. వీటిని రెగ్యులర్గా వాడడం మంచిది. కరివేపాకు, కొత్తిమీరను ఉపయోగించినట్లు వాము ఆకులను కూడా కూరల్లో వాడడం చాలా మంచిది. వాము మొక్క అనేది చిన్న కుండీలో కూడా బాగా పెరిగే మొక్క. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇంటి అందాన్ని పెంచడానికి కూడా ఉపయోగపడుతుంది. భోజనం తర్వాత వాము ఆకుల్ని నమిలి తినడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. దీనివల్ల శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుకోవచ్చు. ఇంకా ఈ ఆకుల్లో ఔషధ గుణాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి చలికాలంలో అయితే జలుబు, తలనొప్పి వంటి సమస్యల్ని దూరం చేస్తాయి కాబట్టి హ్యాపీగా వీటిని నమిలి తినవచ్చు. ఇంకా వీటిలో యాంటీసెప్టిక్ గుణాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి కాలిన గాయాలు, మచ్చలని తగ్గిస్తుంది. ముఖ్యంగా చిన్నపిల్లలకు కడుపు నొప్పికి ఈ వాము ఆకు అనేది మంచి ఔషధం. వాము ఆకు రసంలో తేనె కలిపి చిన్నపిల్లలకు ఇస్తే రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే తరచూ చిన్నపిల్లలు దగ్గు, జలుబు, ఇన్ఫెక్షన్ వంటివి వాటితో ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి ఈ వాము ఆకు నీరు మంచి మెడిసిన్లా పనిచేస్తుంది. ఇంకా వీటిలో ప్రోటీన్, ఫైబర్, విటమిన్స్, కాల్షియం, ఐరన్ వంటి ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ ఆకులని రెగ్యులర్గా తీసుకుంటే చాలా సమస్యలు దూరం అవుతాయని చెప్పవచ్చు. ఇంకా చాలామంది ఐరన్ లోపంతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు ఈ ఆకులను తింటే ఐరన్ పుష్కలంగా ఉంటుంది. రక్తహీనత కూడా దూరం అవుతుంది. ఇంకా ఈ ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఉన్నందువల్ల ఈ ఆకులను నమిలితే నోటిలోని బ్యాక్టీరియా అండ్ క్యావిటీస్ వంటివి తగ్గిస్తుంది. వీటిని తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్ళ సమస్య తగ్గుతుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి కాబట్టి ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్ని బ్యాలెన్స్ చేస్తాయి. ఇది ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది. ఇంకొక విషయం ఏంటి అంటే వాము ఆకు టీ తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది. వామాకుల్ని ఇలా తెంపిన తర్వాత 5 మినిట్స్ నీటిలో నానబెట్టుకోవాలి. వాటికి ఉన్న దుమ్ము, రాళ్ళు వంటివి అడుగు పట్టేస్తాయి. అప్పుడు వాటిని నీట్గా కడిగి ఆరబెట్టుకోవాలి. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ వరకు నువ్వులని యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. తర్వాత ప్యాన్లో 1 స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని పల్లీలను వేసి వేయించుకోవాలి. ఈ పల్లీలు కానీ, నువ్వులు కానీ పచ్చళ్ళలో యాడ్ చేయడం వల్ల పచ్చడి టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. తప్పకుండా యాడ్ చేసుకోండి. అలాగే వీటిలో పీచు సమృద్ధిగా ఉండడం వల్ల ఎముకలు, కీళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే వీటిలో ఉండే జింక్, కాల్షియం ఎముకల్ని దృఢంగా చేస్తాయి. ఇంకా ఈ నువ్వుల నూనెని పోపుకి యూజ్ చేస్తే చాలా స్మెల్ బాగుంటుంది అండ్ హెల్త్కి మంచిది కాబట్టి నువ్వుల నూనె అవైలబుల్ ఉంటే అదే యాడ్ చేసుకోండి.
చూస్తున్నారు కదా, పల్లీలు వేగాక శనగపప్పు మినప్పప్పు యాడ్ చేసుకున్నాను. లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి. ఇవి పూర్తిగా వేగిన తర్వాత జీలకర్రని యాడ్ చేసుకోండి. అవన్నీ బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి ఎండుమిర్చిని వేయించుకోవాలి. మీరు కావాలనుకుంటే పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చు ఈ పచ్చడి. ఎండుమిర్చి వేగిన తర్వాత వేరే ప్లేట్లో షిఫ్ట్ చేసుకొని తర్వాత అదే ప్యాన్లో వామాకును వేసి వేయించుకోవాలి. వామాకుతో పాటు లెమన్ సైజ్ చింతపండు తీసుకొని యాడ్ చేసుకోవాలి. ఈ వామాకు వేగడానికి పెద్దగా టైం తీసుకోదు. మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్రతో పాటు వెల్లుల్లి యాడ్ చేసుకొని పౌడర్లా చేసుకోవాలి. పచ్చళ్ళన్నీ రోట్లోనే చేసుకోవడం ఎందుకు అంటే అతిగా నలిగిపోకుండా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అదే మనం మిక్సీలో చేసినట్లయితే మెత్తగా పేస్ట్లా అయిపోతూ ఉంటుంది. మీకు ఈ విషయాన్ని మరొకసారి గుర్తు చేయాలనుకుంటున్నాను. అదేంటి అంటే మీరు ఖాళీగా ఉన్న టైంలోనే వీడియోను ఓపెన్ చేయండి అండ్ వీడియో పూర్తిగా చూసిన తర్వాతనే లైక్ చేయండి. ప్రతిసారి రిపీటెడ్గా ఇదే విషయం చెప్తున్నాను అనుకోకండి. ఎందుకంటే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, అలాగే లాస్ట్ టైం పెట్టిన వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ విషయం వాళ్ళకి అర్థమవుతుందని చెప్పాల్సి వచ్చింది. రెగ్యులర్గా చూస్తున్న వాళ్ళు కూడా నేను రిపీటెడ్గా చెప్పడం వల్ల ఎవరైనా లైక్ చేయకపోతారా అని ఒక చిన్న ఆశతో చెప్తున్నాను. చూస్తున్నారు కదా, ఇలా పప్పులన్నీ పౌడర్లా అయిన తర్వాత నువ్వులను కూడా దాంట్లో యాడ్ చేసి పౌడర్లా అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటి అంటే మనం వేయించుకున్న ఎండుమిర్చిని కూడా పౌడర్లా చేసి తీసుకోవాలి. ఒకప్పుడు ఏంటి అంటే ప్రతిదీ రోట్లోనే నూరుకునే వాళ్ళు. ఇప్పుడేంటి అంటే మెషిన్లు వచ్చిన తర్వాత పని ఈజీ అయిపోతుందని చెప్పి ప్రతి ఒక్కరూ మిక్సీలోనే ట్రై చేస్తున్నాము. కానీ రోట్లో నూరుకున్నంత టేస్ట్ మాత్రం వాటిలో రాదు. కాబట్టి రోలు ఉంటే తప్పకుండా రోట్లోనే చేసుకోండి. రోలు ఉంటే సరిపోద్దా, ఓపిక ఉండొద్దా అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఓపిక తెచ్చుకొని ఎక్సర్సైజ్లా కూడా ఉంటుంది కాబట్టి రోట్లోనే తప్పకుండా ట్రై చేయండి. మీకు ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్పాలనుకుంటున్నాను. అదేంటి అంటే త్వరగా పౌడర్లా అవ్వడానికి ఎండుమిర్చిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసి నూరుకోండి. త్వరగా పౌడర్లా అయిపోతుంది. ఎండుమిర్చిని తీసి పక్కన పెట్టిన తర్వాత వామాకు, చింతపండు వేసి బాగా మెత్తగా అయ్యేంతవరకు దంచుకోవాలి. వామాకుని మనము తెంపుతున్నప్పుడే స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది. మీలో ఎంతమంది పచ్చడిని ట్రై చేశారు కామెంట్ చేయండి. అలాగే మీలో ఎంతమంది వామాకు చెట్టును చూశారు లేదా పెంచుకుంటున్నారు అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. వామాకు తెంపుతున్నప్పుడు ఎలాంటి స్మెల్ అయితే వస్తుందో మనం పచ్చడి నూరుతున్నప్పుడు ఇంకా మా పిల్లలైతే పక్క నుండి ఆకలేస్తుంది త్వరగా కానివమ్మా అని అంటూ ఉన్నారు. పచ్చడి కూడా అంతే టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. వామాకు మెత్తగా పేస్ట్లా అయ్యేంతవరకు అయిన తర్వాత ఈ పప్పులను యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. మనం ఇందాకే ఎండుమిర్చిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసాం కదా, మళ్ళీ తక్కువ అనిపిస్తే కొంచెం చూసుకొని ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఎండుమిర్చి పౌడర్ ఉంది కదా, దాన్ని కూడా యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం సాల్ట్ పడితే నేను యాడ్ చేసుకున్నాను. దాని తర్వాత ఉల్లిపాయలు యాడ్ చేసుకొని బాగా కలిసే విధంగా పచ్చడి అంతా నూరుకోవాలి. ఈ పచ్చడిలో ఏంటి అంటే తక్కువ ఆయిల్ యూజ్ చేస్తాము. ఇదే అని కాదు, ఏ పచ్చడిలో అయినా మనము ఆయిల్ తక్కువ యూజ్ చేసే చేసుకుంటాము. కొంతమంది ఇలాగే తింటూ ఉంటారు, కానీ నేను పోపు చేశాను. పోపు వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అనేది. స్టవ్ పైన ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి
అది హీట్ అయ్యాక జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి 2, 3 వెల్లుల్లిపాయలని దంచుకొని వేసుకోవాలి. అండ్ తర్వాత కరివేపాకు, కొద్దిగా ఇంగువ యాడ్ చేసుకొని, ఫైనల్గా పసుపు యాడ్ చేసుకొని పోపుని పచ్చళ్ళలో యాడ్ చేసి బాగా కలిసే విధంగా కలుపుకోవడమే. అంతే, ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన వామాకు పచ్చడి రెడీ అయిపోయింది. హోప్ఫుల్లీ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఫర్ సపోర్టింగ్ అస్. అండ్ ఫైనల్గా సర్వేజన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అండ్ ఫైనల్గా మన ఛానల్ని అండ్ నా వాయిస్ని ఓన్ చేసుకొని చూస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్లీ స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ కుకింగ్ వీడియోస్.